ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 9:17 వరకు, తదుపరి నవమి తిథి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12:32 వరకు, తదుపరి భరణి నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 9:11 వరకు, తదుపరి శుభం యోగం. ఎల్లుండి ఉదయం 6:20 వరకు. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10:16 వరకు, భవకరణం రాత్రి 9:17 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:43 నుండి 10:15 వరకు, మరలా రాత్రి 9:35 నుండి 11:05 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:39 నుండి ఉదయం 7:11 వరకు, మరలా ఎల్లుండి ఉదయం 6:37 నుండి ఎల్లుండి ఉదయం 8:08 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం రేపు పగలు 11:43 చంద్రాస్తమయం రాత్రి 1:03. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:37 వరకు, మరలా మధ్యాహ్నం 3:07 నుండి 3:52 వరకు. రాహుకాలం పగలు 8:14 నుండి 9:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:19 వరకు. యమగండం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. రేపు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజున ఉపవాసం ఉండి దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రేపు భీష్మాష్టమి. హిందూ పండుగలలో ఉపవాసం, వ్రతం, తర్పణం 3 ఆచరించే ప్రత్యేకమైన పండుగ రోజు. మహాభారత కథనం ప్రకారం తన ఇచ్చ మేరకు దేహత్యాగం చేసే విద్య తెలిసిన భీష్మ పితామహుల వారు యుద్ధం తర్వాత కూడా అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురు చూస్తూ ఈ అష్టమి రోజు దేహత్యాగం చేశారు అని కథనం. వినయ విధేయతలు కలిగిన సంతానం కోసం, పితృదోష నివారణ కోసం రేపు భక్తులు ఉపవాసం ఉండి భీష్మాష్టమి మంత్రజపం చేస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు మధ్యాహ్నం 12:22 నుండి సాయంత్రం 4:54 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 18:41 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 2:10 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించుకోవడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్రజపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. కేతు పంచ సప్తశలాక వేధ రేపు ఉదయం 6:50 నుండి మధ్యాహ్నం 12:32 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కేతు గ్రహం పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.